ముఖ్యదిగా లేట్గా వస్తే ఎట్లా అనుకుంటున్నావు? ఇక గుడి ఒకటే ప్రధానమా ఎట్లా? అవన్నీ ప్రోగ్రామ్ కాదు. ఇది ఫస్ట్ ఆడుకోవాలి. అంత ఆడైతే అమ్మా మీరంటే
Gracias.
అలాగే శ్రీ చిల్వేరు కాశీనాథ్ గారు మార్గదర్శకులు, అఖిల భారత నిత్య అన్న సత్రాలు పద్మశాలి వారిచే ఈనాటి ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా పద్మశాలి సంఘం అధ్యక్షులు దేవరకొండ కోరుతున్నాం. చప్పట్లు. నేనావతి బాలయ్య గారు శాసనసభ్యులు, దేవరకొండ అభివృద్ధి ప్రదాత అయినటువంటి నేనావతి బాలనాయక్ గారిని వేదికకు రావాల్సిగా కోరుతున్నాం. అలాగే గౌరవనీయులు శ్రీ చిల్వేరు కాశీనాథ్ గారు మార్గదర్శకులు, అఖిల భారత నిత్య
పద్మశాలి అన్న సత్రాల మార్గదర్శకులు వారికి కూడా వేదికకు రావాల్సిన కోరుతున్నాం. అలాగే కందగట్ల స్వామి గారు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ వల్లకాటి రాజ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అలాగే కమర్తం మురళి గారు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు, అలాగే శ్రీ మేడం బాబురావు గారు యునైటెడ్ పద్మశాలి సంఘం వారు, అలాగే గోష్ఠి యాజన్ గారు రావాల్సిన కోరుతున్నాం. అలాగే సిరిపతి వెంకటపతి గారు అధ్యక్షులు నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం, అలాగే డ్రగ్స్ మెడికల్ షాప్ అసోసియేషన్ మన తెలంగాణ అధ్యక్షులు. అలాగే ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాబుజీ కాన్సర్ విగ్రహ ఆవిష్కరణకు మన ప్రముఖులు పెద్దలు సహకరించినటువంటి దాతలు వారు శ్రీ పున్న వెంకటేశ్వర గారు, మాజీ సర్పంచ్ గారు, వారు వేదిక నుంచి రావాల్సిన కోరుచున్నాం. గారు, సిరిపోతు శ్రీరాములు గారు, రాజుల ఆంజనేయులు గారు, పులిజాల శ్రీనివాసులు గారు, పగటిమేది విశ్వం గారు, మస్న యాదగిరి గారు, పగటిమేది సత్యం పిఆర్టు అధ్యక్షులు, పిఆర్టీ అధ్యక్షులు పగటిమేది సత్యమూర్తి గారు, కోప అధ్యక్షులు పగటిమేది సత్యమూర్తి గారు, వారు కూడా వేయించుకుంటున్నారు. పులిపాటి విజయ్ కుమార్ గారు, డాక్టర్ చిలుకూరు చంద్రుడు ఎస్సీఓ బి ఎలక్ట్రికల్ జనరల్ సెక్రటరీ గారు, వారిని కూడా వేదిక నుంచి రాసుకోబోతున్నాం. అలాగే చిలువేరు నాగరాజు గారు, కూరగాయల వ్యాపారం, శ్రీ గంజి శ్రీనివాసులు గారు, ఎండు చేపల వ్యాపారం, వారిని కూడా వేదిక మీద రాసుకోబోతున్నాం. చెరుపల్లి ఎల్లయ్య గారు, చెరుపల్లి బాలరాజు గారు, శ్రీ కూడా వేదిక నుంచి రావాల్సిన కోరుతున్నాం. శ్రీమతి పున్న లీలావతి గారు, అలాగే పున్న శంకమ్మ, వారి అబ్బాయి శ్రీనివాసులు ఎక్కడున్నా ఇక్కడ రావాల్సిన కోరుతున్నాం. అలాగే అలాగే సిరందాసు లక్ష్మమ్మ గారు, మాజీ ఏఎంసీ జనాలు పోయి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క కాన్సెప్ట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే దరిదాపు శ్రీ బొడిగ వెంకటయ్య గారు, గుజరాత్ సంఘం జిల్లా నాయకులు, వారు కోరుతున్నాం. అలాగే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రారంభం చేసిన అతిథుల ముఖ్య అతిథులను కోరుతున్నాం. కోమటి సత్యనారాయణ గారు వేదికకు రావాల్సిన కోరుతున్నాం. అలాగే
ఓకే సార్. ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా పద్మశాలి సంఘం కోశాధికారి జిల్లా శ్రీనివాసులు గారిని కూడా వేదికలకు ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మాచెల్ల రామచంద్ర గారిని కూడా వేదికలకు ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా పద్మశాలి సంఘ నాయకురాలు గాలి యాదమ్మ గారిని కూడా వేదికలకు రావాల్సి ఆహ్వానిస్తున్నాం. ఆచార్య కుండా లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన శాసనసభ్యులు దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి పతాక పెద్దలు గౌరవనీయులు నేనావత్ బాలనాయక్ గారికి, అదేవిధంగా మరి ముఖ్య అతిథి ఇంకా అఖిల భారత పద్మశాలి నిత్యానారాయణ భద్రముల మార్గదర్శకులు గౌరవనీయులు పెద్దలు చిలివేరి కాశీనాథ్ గారికి, అదేవిధంగా దేవరకొండ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు ఆరపు నరసింహ గారికి, అదేవిధంగా పెద్దలు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు గౌరవనీయులు పల్లెల స్వామి గారికి, అదేవిధంగా తెలంగాణ పద్మశాలి సంఘ రాష్ట్ర అధ్యక్షులు కమంత మురళి గారికి, అదేవిధంగా నల్లగొండ జిల్లా రాష్ట్ర పద్మశాలి సంఘం ఐక్యవేదిక అధ్యక్షులు రాహుల్ వీరమోహన్ గారికి, అదేవిధంగా పెద్దలు తెలంగాణ పద్మశాలి సంఘం రాజ్య అధ్యక్షులు గౌరవనీయులు దోషి రాజగిరి గారు, అదేవిధంగా ఇంకా నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం చేసిన పద్మశాలి ప్రభావాలు అందరికీ కూడా పేరు పేరున నాయకులు నమస్కారం తెలియజేస్తున్నాము. అదేవిధంగా దేవరకొండ వివిధ సంబంధించి పెద్దలు గౌరవనీయులు మార్కెట్ కమిటీ చైర్మన్ జమునా మాధవరెడ్డి గారికి, అదేవిధంగా దేవరకొండ పద్మశాలి సంఘ నాయకులు పెద్దలు గౌరవనీయులు మాజీ సర్పంచ్ వెంకటేశ్వర గారికి, పెద్దలు గౌరవనీయులు వనం చంద్రమూర్తి గారికి, బయట సత్యమూర్తి గారికి, అందం చంద్రమూర్తి గారికి, ఇంకా మరి అందరిలో సగం సగం ఆ కార్యక్రమంలో మేము సగం మేము సగం ఉన్నాడు మహిళా సోదరి మాతలకు పెద్దలు, అదేవిధంగా మనం పుస్తక గారికి, మనం అదేవిధంగా పున్న చేరయ్య గారికి, మా సోదరి రాముడు సత్యనారాయణ గారికి, అదేవిధంగా శ్రీలక్ష్మి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ లక్ష్మణ గారికి, ఇంకా కౌన్సిలర్ ఉదయాల లక్ష్మీ శ్రీనివాస్ గారికి, ఉదయం ఖైదు గారికి, అమరావతి శ్రీనివాస్ గారికి, ఇంకా అనేక పెద్దలందరూ వెనుకనే ఉన్నారు. వారందరినీ కూడా మరి కొన్ని అనివార్య కారణాల్లో మరి వాయిదా చేసుకొని ఈ నెలలో ఈరోజు ప్రారంభించుకుంటాము. చాలా సంతోషం. ముఖ్యంగా మరి శ్రీ ఆచార్య కొండలక్ష్మ బాబు గురించి చెప్పాలంటే చాలా సమయం ఉంది. మరి పెద్దలందరూ కూడా అందరూ మాట్లాడవలసింది కాబట్టి కొండలక్ష్మ బాబూజీ గారు 1917 సంవత్సరంలో జన్మించి వాంకేడ్ గ్రామంలో ఆయన ప్రస్థానం తల్లిదండ్రులు 6వ సంతానంగా జన్మించి మరి అంచెలంచెలుగా అనేక ఉద్యమాల్లో 3 తరాల ఉద్యమాల్లో పాల్గొని తొలి దశలో స్వాతంత్రోద్యమం, మన దశలో తెలంగాణ ఉద్యమం, మరి 3వ దశలో కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం 97 సంవత్సరాల వయసులో కూడా మరి ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ విరామ నిషేధ ఆ మహనీయుని విగ్రహావిష్కరణకు మేము అన్న భాగస్వామ్యం కావడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి ఆ నాయకుని స్ఫూర్తి మనం పొంది రాబోయే తరాలకు మన వంతు మనం కూడా మన ఏంటనేది మన పాత్ర నిరూపించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మరి ఆ మహనీయుని జన్మదినం సెప్టెంబర్లోనే విగ్రహావిష్కరణ ఉంది. అది వాయిదా పడ్డది, ఈరోజు ప్రారంభమవుతుంది.
ప్రతి సంఘ నాయకులకు కార్యదర్శులు కలిసి ఇన్విటేషన్ ఆహ్వానం ఇచ్చి, ఎందుకంటే ఆ మహనీయుడు ఒక పద్మశాలిగా కాదు కాబట్టి అన్ని బీసీ సంఘాలకు ఆయన ప్రాతినిధ్యం వహించి మొట్టమొదట మరి ఆయన 1952లో ఎమ్మెల్యేగా ప్రస్థానం ప్రారంభించి మరి మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా ఉన్న ఆ రోజు 1969లో తన పదవిని తృణప్రాయంగా భావించి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన గొప్ప మహనీయుడు. అదేవిధంగా ఆయన ఒకసారి రాజీనామా చేశాక మళ్ళా 70 రోజుల ఎమ్మెల్యే అయి కూడా మరి ఎలాంటి అవకాశాలు వచ్చినా కానీ ఆయన ధ్యేయం ఒకటే, తెలంగాణ సాధన కోసమే ఆయన ఎలాంటి పదవులు తీసుకోకుండా తృణ త్యాగం చేసి ఈ జాతి కోసం పోరాడిన గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి గురించి సభ మాట్లాడే అవకాశం నాకు దొరికినందుకు మరి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రారంభం సభ సమయ పాలన వలన కొంతమంది వ్యక్తులకు ముఖ్యులకు మాత్రమే అవకాశం ఉంది. మహిళా సోదరి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకున్నాం కొద్దిగా, ఎందుకంటే ముందుగా మహిళా సోదరులు మాట్లాడాల్సి కోరుతా ఉన్నాం. మరి ఆ అవకాశం శ్రీమతి పున్న శ్రీదేవి గారికి దొరికింది కాబట్టి ముందుగా అమ్మ సమయ కీర్తిశేషులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారి హాస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసినటువంటి, అలాగే దీనికి అధ్యక్షత వహించినటువంటి మన చేనేత సహకార సంఘం పద్మశాలి సంఘం అధ్యక్షులు కృష్ణయ్య గారు, అట్లాగే మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ గారు, అట్లాగే ముఖ్య అతిథిగా చిల్లివేరి కాశీనాథ్ గారు, అట్లాగే మన చేనేత జాతీయ అధ్యక్షులు కందరెడ్ల స్వామి గారు, అట్లాగే మన రాష్ట్ర అధ్యక్షులు కాపక్కపు మురళి గారు, మన జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారు పట్టభద్ని, అట్లాగే మన మాజీ అధ్యక్షులు ముఖ్యంగా మన బీసీ సోదరులు కూడా అందరికీ కూడా పేరు పేరున, అట్లాగే సభ ముందు ఆశీర్వైనటువంటి నా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరికీ కూడా కుల బాంధవులకి, అట్లాగే బీసీ ప్రింట్ మీడియా అందరికీ కూడా ఉదయకాల శుభాభినందనాలు తెలియజేసుకుంటూ, ఇంతటి గొప్ప కార్యాన్ని మనం చేపట్టడం కొంచెం ఆలస్యమైందని అనుకుంటాను. ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఉన్న మన పద్మశాలీలు దేవరకొండలో వాళ్ళు ఎప్పుడో చేయాలి, కానీ ఇప్పటికైనా చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నందుకు చాలా సంతోషం. మనం బాబూజీ గారు చెప్పాలంటే తన ఇప్పుడు ఉన్న సమాజంలో పదవుల కోసం ఎంతసేపు ఒకరిని మించి ఒకరు పోరాడుతున్నారు, కానీ తన యొక్క మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా పెట్టేసి తన ఇల్లును కూడా పార్టీ ఆఫీసు ఇచ్చేసి గొప్ప మహనీయుడు, తనని సత్కరించుకోవడం చాలా చాలా ఆనందం. అట్లాగే వారికి 2 బాబులు, 1 పాప, అట్లాగే వాళ్ళ సతీమణి శకుంతలాదేవి కూడా వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ కూడా 1962లో మన చైనా మనపై యుద్ధానికి పూనినప్పుడు మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆర్థిక సహాయం కోరినప్పుడు తన యొక్క లేడీస్ ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న నగలను కానుకగా పెడతారు. అట్లాగే ఆ మహిళ వీరనారి, ఎందుకంటే వీరనారి తన సాంగత్యంలో ఉంది కనుక తను కూడా వీరమాత అనుకోవచ్చు, వీర వనిత అనుకోవచ్చు. తన యొక్క 2 చేతి గాజులను కూడా ఇవ్వడం జరిగింది. యుద్ధంలో పోరాడి సైనికులు గాయాలు పడినప్పుడు తను కూడా ఏం చేసిందంటే వాళ్ళందరికీ కూడా తను సొంత ఖర్చులతో వాళ్ళకి వైద్య సేవలు అందించిన వీరనారి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళలు కూడా వెనక ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తానే మగవాళ్ళు ముందుకెళ్తారు. తన వంతుగా తను సహాయం అందించింది. తనని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కోరుకుంటున్నాను. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలకి ఇప్పుడు పొన్నం పుష్పలత గారిని మాట్లాడబోతాను. ఒక సమయం బాగుంది కాబట్టి వేదిక పెద్దలందరికీ నమస్కారం. అందరూ ఆర్డర్ చేయడం ఆలస్యం అవుతుంది కాబట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటాము. పూజ్యులు గౌరవనీయులు శ్రీ కొండా లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహ ఆవిష్కరణ కొరకు ఇక్కడికి విచ్చేసిన ఈ సభ నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షులు
చిలువెరి కాకినాథ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీమణులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మరి ఇంత మంచి కార్యక్రమం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం. ఆలస్యమైనప్పటికీ కూడా మరి వారి విగ్రహావిష్కరణ జరుపుకున్నందుకు మనందరం కూడా ధన్యులం. మరి కాలం చాలా అతీతమైంది కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై పద్మశాలి. ధన్యవాదాలు. వేగమే రావచ్చా కోరుతున్నాం ప్లీజ్. సత్యనారాయణ గారు, అదేవిధంగా చెరుపల్లి జయలక్ష్మి సమాయభావ తక్కువమ్మ, అందరికి నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడు. ఈరోజు మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ మధ్యాహ్న నమస్కారాలు. వేదిక ముందు ఉన్న మహిళలకి, సోదరి సోదరులందరికీ మధ్యాహ్న నమస్కారాలు. కొండ లక్ష్మణ్ బాబూజీ విగ్రహ ప్రతిష్టాపన దేవరకొండలో ఎప్పుడూ ఆవిష్కరణ చేసుకోవాల్సింది. ఈరోజు ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషం అనిపిస్తున్నది. కొండ లక్ష్మణ్ బాబూజీ మనకి తెలంగాణలో ఎన్నో చేశారు. మరి కొండ లక్ష్మణ్ బాబూజీ ఢిల్లీలో మరి 95 సంవత్సరాల్లో కూడా ఒక ముసలి ఏది వచ్చిందో కూడా తను మన కోసం, తెలంగాణ కోసం చలిలో వణుకుంటూ నిరాదీక్షించారు. మరి ఎన్నో వరద వచ్చినప్పుడు నల్గొండ జిల్లాలో పాదయాత్రలు చేశారు. ఎన్నో చేశారు కొండ లక్ష్మణ్ బాబు. ప్రతి ఒక్కటి మన కోసం పద్మశాలి సంఘం, మరి పద్మశాలి అందరి కోసం మరి అన్ని వ్యవస్థల గురించి ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ ఈరోజు ఈ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రావిరాల సంధ్యానాన్ని సమయాభావం వల్ల తక్కువ సమయం ఇస్తున్నాం. 2 నిమిషాలు మాట్లాడుకోతాం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడికి వచ్చిన కుల బాంధవులకు, మరి మా మహిళా సోదరీమణులకి సహకరించినటువంటి బాలు నాయక్ గారు, సాధారణ సభ్యులు దేవరకొండ, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా అఖిల భారత పద్మశాలి అన్న సత్రాల మార్గదర్శకులు చిరువేరు కాశీనాథ్ గారికి మరి ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి చిరందాసి కృష్ణయ్య గారు, దేవరకొండ అధ్యక్షుడు గారు, మరి వాళ్ళు ఎంతో చొరవ తీసుకొని మరి విగ్రహానికి ఎంతో కష్టపడి దీన్నంతా అమర్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పగిడి మరి రఘురాములు గారికి, అలాగే పులిజాల శ్రీనివాసు గారికి, భద్రాచలం అధ్యక్షులు గోష్ఠ యాదగిరి గారికి, మరి అలాగే మా శ్రీశైలం ఉపాధ్యక్షులు ఏలే యాదయ్య గారికి, మరి వేదిక మీద ఉన్న అనం పుష్పలత గారికి, లక్ష్మమ్మ గారికి, మరి తెలంగాణ అధ్యక్షులు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి అవకాశము ఇక్కడ దేవరకొండ జిల్లాకు దక్కటము, ఇంత విగ్రహం కూడా చాలా బాగా ఉంది. మరి మీరందరూ పెద్ద సంఖ్యలో పొద్దున్న నుంచి ఎండలో ఇక్కడ ఉండి దీనికంతా చాలా సహకరించినందుకు మీకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ చెప్తున్నాను. తాతయ్యతో కొండ లక్ష్మణ్ బాబూజీ అసలు పద్మశాలి మన కులంలో పుట్టడం మనకందరికీ ఎంతో గర్వకారణము. మరి ఆయన తెలంగాణ కోసము 69వ సంవత్సరంలో మంత్రి పదవికి రిజైన్ చేసి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. మరి అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు 97 సంవత్సరాల వరకు కూడా మరి ఆయన కాంగ్రెస్ పార్టీలోనూ ఉంటూ తెలంగాణ కావాలని చెప్పి ఆయన ఎంతో కష్టపడ్డారు. మరి చలిలో ఢిల్లీలో నెల రోజులు సత్యాగ్రహ దీక్ష చేశారు. మరి తెలంగాణలో మొత్తము 11 జిల్లాలు అప్పట్లో బస్సు యాత్ర చేసి మరి అందరు ఫ్రీడమ్ ఫైటర్స్తో అందరితో ఎంతో తెలంగాణ కోసం చాలా ఉద్యమించారు. మరి అలాంటి నాయకుని విగ్రహం మీరందరూ మీ అందరి మధ్యన విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆయనతో పాటు నేను కూడా ఢిల్లీలో
తన జీవితమంతా పేద బడుగు బలహీన వర్గాలకు తెలంగాణ కొరకు అవిహార్మిషణ కృషి చేసిన మహనీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మన దేవరకొండ నిర్వహించినందుకు ముందుగా చాలా సంతోషకర విషయం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు పద్మశాలి సంఘం అధ్యక్షులు మిత్రులు కృష్ణయ్య గారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన ప్రాంత శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత పెద్దలు కామనాయక్ గారు, ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న గౌరవనీయులు పద్మశాలి సంఘం నాయకులు, మనందరికీ మార్గదర్శకులు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అఖిలపాట మార్కొండ పద్మశాలి సంఘాలకు మార్గదర్శకులుగా ఉన్న గౌరవనీయులు కాశీనాథ్ గారు, ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న ఇతర పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న దేవరకొండ పట్టణ పద్మశాలి సోదరులకు, ఇతర బీసీ సంఘాల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహం ఈరోజు మన గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం మనందరి దగ్గర పద్మశాలకు సంబంధించిన కార్యక్రమం కాదు. వారు పద్మశాలలో పుట్టినా కూడా ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కొండా లక్ష్మణ్ బాబూజీ గారు తన జీవితం అంతా కూడా తెలంగాణ గురించి అహరాలు శ్రమించిన గొప్ప వ్యక్తి, గొప్ప దేశభక్తుడు, నిజమైన గాంధేయవాది. తన జీవితం సర్వస్వం పడుగు బలహీన వర్గాలకే కృషి చేసిన మహనీయుడు. అలాంటి కొండా లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే ఈ దేవరకొండ చేనేత సహకార సంఘానికి ఆద్యుడు, ఈ యొక్క ముందుగా ఇక్కడ ఉన్న పెద్ద చేనేత సహకార సంఘ భవనానికి శంకుస్థాపకులు వారే. అలాంటి యొక్క కొండా లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహం ఎన్నో రోజుల నుంచి అనుకోవడం, అది ఈనాటికి కార్యరూపం దాల్చడం, ఆ కార్యక్రమంలో మనందరం పాల్గొనడం చాలా సంతోషకర విషయం. కొండా లక్ష్మణ్ బాబూజీ గురించి చెప్పాలనుకుంటే నాకు సమయం 2 నిమిషాలు ఇచ్చింది కనుక, ఈ జాతికి జాతిపిత మహాత్ముడు ఆయన మన బాబూజీ అంటాం. ఎందుకంటే దేశ స్వాతంత్రంలో దేశాన్ని ముందుండి నడిపించి తెల్లవాళ్ళ నుంచి భాష శృంఖలాలు తెంచి ఈ యొక్క జాతికి మొత్తం కూడా స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి గాంధీ. అలాంటి వ్యక్తిని మనం బాబూజీ అంటాం, బాబూజీ అని పిలుస్తాం. కానీ ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే అలాంటి బాబూజీ అని ఒక పిలువని గొప్ప వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. మహాత్ముని బాబూజీ అంటున్నాం, మళ్ళీ కూడా అలాంటి ఒక బాబూజీ అని ఒక గౌరవించే గొప్ప వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. ఎందుకంటే వారు తన జీవితం మొత్తం కూడా త్యాగాలమయం, పోరాటాలమయం, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం అందాలి, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పని కలలు కన్న మానవుడు అలాంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. ఎక్కడో మారుమూలలో ఉన్న ఆదిలాబాద్ బాంకిరిలో వారు జన్మించి ఈ యొక్క ముఖ్యంగా చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఒక నిజమైన కాంగ్రెస్ వాదిగా, ఒక గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకుంటూ, మరి ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు వారికి ఎనదీయరాని సంబంధం. ఎందుకంటే ఈ జిల్లా నుంచి వారు 3 సార్లు శాసనసభగా ఎన్నుకోబడ్డారు. భువనగిరి నుంచి 2 సార్లు శాసనసభగా ఎన్నుకోబడ్డాడు. ముందుగా 1952లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఎన్నుకోబడ్డాడు. 1960లో వారు డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా వారు ఎనలేని సేవలు అందించాడు. 1969లో తొలి దశలో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మొట్టమొదటిగా తన పదవికి తెగించి తెలంగాణ కావాలని చెప్పిన ఆ రోజు పార్టీని కూడా విభేదించి తెలంగాణ కావాలని చెప్పిన గొప్ప మహనీయుడు కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. అలాంటి మహనీయుడు ఈరోజు తన జీవితం వల్ల తెలంగాణకి పోరాటం చేసిన గొప్ప వ్యక్తి. తిరిగి వారు 1962లో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ కూడా బీసీసీ కొండా లక్ష్మణ్ బాబూజీ గారు కాంగ్రెస్ పార్టీకి బీసీసీ అధ్యక్షుడు ఎన్నుకోబడ్డాడు. 1972లో 77లో కూడా 67లో కూడా భువనగిరికి శాసనసభగా ఎన్నుకోబడ్డాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో చేనేత రంగాలను సహకార సంఘాలని బలోపేతం చేయడానికి గారు ఆప్కో కన్నా ముందు హైకో యొక్క వ్యవస్థాపక ఏర్పాటు చేసి
చేనేత కార్మికులకు వారు గొప్పగా హితమిచ్చిన గొప్ప మహనీయుడు. ఈ రాష్ట్రంలో ఇన్ని చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేయడానికి గాను తొలి ఆద్యుడు కొండా లక్ష్మణ బాబుజీ గారు. అవేగాక విద్యారంగంలో కూడా మనందరం కూడా బీసీ బలహీన వర్గాల వారు ఆ రోజు చదువుకోవాలంటే హైదరాబాద్ రావాలంటే ఇబ్బంది అవుతుంది, సరైన వసతులు లేవని మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నడిబొడ్డులోని నారాయణగూడలో పద్మశాలి హాస్టల్ ఏర్పాటు చేసి విద్యార్థులు ఇతోధికంగా చదువుకోవడానికి గాను అవకాశం కల్పించిన మహనీయుడు కొండా లక్ష్మణ బాబుజీ గారు. అలాగే ధార్మిక కార్యక్రమాలలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో శ్రీశైల అన్న సత్రం కావచ్చు, అన్ని రంగాల్లో యాదగిరిగుట్ట దేవ సత్రాలు కావచ్చు, తిరుపతి రాష్ట్రంలో ఉండబడి బట్టి అన్ని సత్రాలకు ఆద్యులు ఆధ్యాత్మిక కార్యక్రమంలో వారు ముందుండేవారు కొండా లక్ష్మణ బాబుజీ గారు. వారు దాంతో పాటు ఇవే కాకుండా గొప్ప విప్లవంతమైన నాయకుడు, నిజాం ఎదిరించిన గొప్ప నాయకుడు ఆ రోజులే కొండా లక్ష్మణ బాబుజీ గారు. అసలు పాదయాత్రలు సైకిల్ యాత్రలు అంటే తెలియనప్పుడే 1952లోనే 500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించి అందరికి కూడా స్వాతంత్రోద్యమాలు రగిల్చిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ బాబుజీ గారు. వారు మన మధ్య లేకపోవడం దుఃఖించదగ్గ విషయమైన వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకర విషయం. వారు తన జీవితాంతం కూడా ఎంతో కష్టపడి హైదరాబాద్లో ఇల్లు నిర్మించుకున్నప్పుడు దానికి జలదృశ్యమని పెట్టుకున్నప్పుడు మలితరం తెలంగాణ ఉద్యమం ఉపయోగం లేచినప్పుడు తన వంతుగా 3500 గజాలు కొన్ని కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కూడా తెలంగాణకు అంకితం ఇచ్చిన మహనీయుడు కొండా లక్ష్మణ బాబుజీ గారు. వారికి నివాళులు అర్పించుకోవడం సంతోషకర విషయం. అలాగే ప్రభుత్వం కూడా వారి సేవలు గుర్తించే ట్యాంక్ బండ్పై విగ్రహం ఏర్పాటు చేయడం, అలాగే వారు జీవించినప్పుడు మొట్టమొదటిసారిగా నల్లగొండ జిల్లాలో పోచంపల్లిలో వారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ బాబుజీ గారి యూనివర్సిటీ కూడా వారి పేరు పెట్టడం చాలా గొప్ప విషయం. ఇలాంటి గొప్ప విషయాలను కూడా చేసినందుకు గాను వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటానికి గాను ఈ దేవరకొండ ఇలాంటి అవకాశం కల్పించినందుకు మనందరికీ ముందుగా ఈ యొక్క పద్మశాలి సోదరులందరికీ కూడా తెలియజేస్తూ నమస్కారం తెలియజేసి ఈ పాటలో పాలు పంచుకుంటా గాను ఇంతమంది వచ్చినందుకు గాను మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇక్కడ చాలా మంది పెద్దలు ఉంటారు కదా మాట్లాడే కనుక ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన అధ్యక్షులకు మరి పద్మశాలి సంఘానికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను. అదేవిధంగా బయట నిలబడే వాళ్ళందరూ దయచేసి సీట్లోనే కూర్చోవాల్సి మనం చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మరి దేవరకొండ ప్రముఖ న్యాయవాది బారాస అధ్యక్షులు గాజుల ఆంజనేయులు గారిని మాట్లాడబోతాం. ఈనాటి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ కృష్ణ గారికి మరియు దేవరకొండ గౌరవ శాసనసభ్యులు కాబోయే మంత్రులు గవర్నర్ గారు గతంలో కూడా మన దేవరకొండ చేశారు వారికి మరియు మన అఖిల భారత పద్మశాలి సంఘం మార్గదర్శకులు గౌరవనీయులు గారు సూర్యప్రకాశ్ గారు మరియు రాష్ట్ర అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు మరియు రాష్ట్ర నలుగురు వచ్చినటువంటి పద్మశాలి సంఘం అధ్యక్షులు నాయకులు, ఇక్కడికి వచ్చేసినటువంటి పద్మశాలి నాయకులు, మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు కూడా చెప్పినట్టుగా గత 4 సంవత్సరాల నుండి మన బాబుజీ గారి గవర్నమెంట్ పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. అది ఈనాటికి పద్మశాలి గవర్నమెంట్ పద్మశాలి సంఘం యొక్క ఐక్యత ఉన్న ఈ కార్యక్రమం బాగా సఫలమైంది. అయితే బాబూజీ యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన నిరుపేదల గురించి, తర్వాత వెనుకబడిన వర్గాల గురించి బాగా శ్రమించినటువంటి వ్యక్తి. మనం చూసినట్లయితే
ఒక నాయకుడికి పేరు ప్రఖ్యాతులు వారి వంశపారంపర్యంగా వస్తుంది. కానీ ఇక్కడ బాపూజీ గారు తన స్వతహాగా తన యొక్క స్వయం కృషితో ఈ పేరుని తను ఒక వ్యక్తి ఇప్పటి వరకు కూడా చనిపోయి చాలా రోజులు వచ్చింది. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఒక బీసీ పద్మశాలి సంఘం కంటే కూడా పద్మశాలిలో కంటే కూడా బీసీ సంఘ నాయకుడిగా బాగా పేరు ప్రఖ్యాతులు గడిచినటువంటి వ్యక్తి. ఈరోజు వారిని మనం ఇక్కడ స్మరించుకోవడం మరియు వారి కాన్సర్ట్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం. నాకు వారితో సభ మీద తెలియదు కానీ 1981లో గౌరవ అప్పటి ముఖ్యమంత్రి గౌరవ అజయ్ గారు కీర్తిశేషు వారిని మా పెద్దనాయన సుధీర్ సాంబయ్య గారు అఖిల భారత పద్మశాలి సంఘం యొక్క ఫౌండేషన్ తీసుకురావడం జరిగింది. నేను అప్పుడు 10వ తరగతి జరుపుకున్నాను. ఆ కార్యక్రమం మొత్తం అంటే ఆనాడు జరిగినటువంటి అంతకుముందు గవర్నమెంట్ ఏదైతే ఈరోజు శ్రీశైలంలో ప్రముఖంగా ఉన్నటువంటి అఖిల భారత పద్మశాలి సంఘం యొక్క సభకు ఏదైతే ఏర్పాటు చేస్తుందో ముఖ్యమంత్రి అజయ్ గారు తీసుకురావడంలో కొండా లక్ష్మణ్ బాబూజీ గారు మా పెద్దనాయన గారు సురేష్ సాంబయ్య గారు తీసుకొచ్చింది. అయితే ఆ రోజు సురేష్ సాంబయ్య పెద్దనాయన గారు నాకు ఏం చెప్పినంటే ఆయన ఆ రోజు పెద్ద అప్పట్లో ఉన్నటువంటి సత్రాలు ఆయన మైసూరు సత్రం చాలా పెద్దది. ఇప్పుడు మీకు తెలుసు ఆ మైసూరు సత్రంలో ఆయన ఉదయం వచ్చి ఉన్నాడు. ఆ రోజు నన్ను ఆయన ఆ రోజు మొత్తం సేవలు చేయడానికి మా పెద్దనాయన నాకు చెప్పుండే వారికి నిద్ర దగ్గర నుంచి మధ్యాహ్నం నుంచి రాత్రి భోజనం వరకు కూడా నేను బాబు గారికి సేవ చేయడం వల్ల వారికి ఆ రోజు అవకాశం జరిగింది. అట్టి అవకాశం మా పిల్లలు చదివారు సాంబయ్య గారు ఎవరు లేదు. ఆయన అప్పటికే మాజీ మంత్రి అయ్యారు. ఆయనకున్న గౌరవంతో వారు చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అజయ్ గారు వచ్చి ఆ సంఘానికి శంకుస్థాపన చేశారు. ఈ రోజునటువంటి పద్మశాలి శ్రీశైలం పద్మశాలి సంఘానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ సందర్భంగా మరొకసారి నన్ను మా పెద్దనాయన గారు కొండలక్ష్మణ్ బాబూజీ గారి దగ్గరికి ఇంటికి కూడా తీసుకెళ్ళారు. నాకు ఆయనతో 2-3 సార్లు కలిసినటువంటి అనుబంధం ఉంది. చాలా ఇంకా ఆయనతోటి ఒకరోజు చాలా నేను చిన్నపిల్లవాడిని 10వ తరగతి నేను ఎగ్జామ్స్ రాశాను. నాకు బాగా గుర్తుంది. ఎగ్జామ్స్ రాశాను. ఆ రోజు చాలా ఎంతో అంత పెద్ద వ్యక్తి కూడా అంత కనీసం ఒక రాను కూడా ఇవ్వలేదు ఆ రోజు. అంటే అంత మంచి వ్యక్తి. తర్వాత చాలా మంది చెప్దామంతా మా ఉన్నతిగా చెప్పేసి ఆయన గురించి చెప్దామన్నది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి దేవరకొండ పద్మశాలి సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ప్రాంత ఎమ్మెల్యే గౌరవ నేనా బాలునాయక్ గారు మరియు అలాగే దేవరకొండ శాసనసభలో మనకు ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన పద్మశాలి అన్నసత్రాల మార్గదర్శకులు చెరువేల కాశీనాథ్ గారికి, అలాగే మన మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ గారికి మరియు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీధర్దాస్ కృష్ణయ్య గారికి, వేదిక మిత్రులందరికీ, పెద్దలందరికీ మరియు పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపట్టాలని దేవరకొండ పట్టణ పద్మశాలి సంఘం నిర్ణయం జరిగింది. ఈ కార్యక్రమానికి చేయడానికి గత 5 సంవత్సరాల సంది కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆర్మిషన్ కృషి చేస్తూనే ఉన్నాము. అది నేటికి సాకారమైంది. ఇది దేవరకొండ పట్టణ పద్మశాలి సంఘం ముఖ్యులందరి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే ఆచార్య కొండా లక్ష్మణ్ గారు మనకు ఇప్పటికీ 5 సందర్భాలలో 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినారు. మోటకొండూరుకి 3 సార్లు, భువనగిరికి 1 సారి, అలాగే వారి సొంత నియోజకవర్గం ఆదిలాబాద్ జిల్లాకి 1 పర్యాయము, 5 పర్యాయాలు వారు ఎమ్మెల్యేగా గెలిచినారు. 1969లో తెలంగాణ ఉద్యమ సందర్భంగా వారు మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా భావించి రాజీనామా చేసి ఉన్నారు. పుచ్చుకొని
ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ధన్యవాదాలు యాదయ్య గారు. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు పద్మశాలి సంఘం సీనియర్ నాయకులు, అదేవిధంగా సాహిత్య సమాఖ్య ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు వనం చంద్రబాబు గారు మాట్లాడాల్సి కొట్ట ఉన్నాం. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహ ఆవిష్కరణ సభకి వచ్చినటువంటి పెద్దలు దేవరకొండ శాసనసభ్యులు బాలనాయక్ గారు, అదేవిధంగా పద్మశాలి తర్వాత పద్మశాలి సంఘం అఖిల భారత అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, చాలామంది చాలా సమయం ఏమనుకోకండి. మరి వేదిక మీద ఉన్నటువంటి పద్మశాలి సంఘం నాయకులు, పెద్దలు, బీసీ సంఘ నాయకులు, గౌరవనీయులందరూ, సభలో ఆశీర్వదించినటువంటి అందరి పద్మశాలి బంధువులకి, మహిళా తల్లులకి నమస్కారం తెలియజేస్తూ ఒక 2 మాటలు చెప్తానండి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నాకు కొంచెం అనుబంధం ఉంది అని చెప్తాను. దేవరకొండకు ఆయన చాలా అనుబంధం ఉంది. సంఘ భవన నిర్మాణం దాన్ని నిలబెట్టింది ఆయన మొట్టమొదటి. అది ఒకటి. తర్వాత ఆయన తెలంగాణ ఉద్యమంలో వచ్చినప్పుడు నేను యూనివర్సిటీలో ఉన్నా. ఆయన ఉద్యమానికి వచ్చినప్పుడు మనవాడు అనుకొని నేను కూడా ఆయన వెంట ఉన్నా కాబట్టి అదొక సంబంధం ఉంది నాకు ఆయనకు. ఆయన జిల్లాలు తిరగాలని వచ్చినప్పుడు మొట్టమొదటి ఆయనను కొండా లక్ష్మణ్ బాపూజీని దేవరకొండకే తీసుకొచ్చిన. గెస్ట్ హౌస్లో కూర్చున్నాం. మా పెద్దలను విలువ అన్నాడు. చిలువరి సాంబయ్య గారిని పిలిచాను. నేను రాలేనన్నాడు. సార్ మరి రానట్టు వెళ్దాం పాన్నాం, బయలుదేరినాం. తొతిలిపౌలి కాడికి రాగానే ఆయన కారాపి పోలీసులు ఆయన అరెస్ట్ చేసిండ్రు. మేము వెనుక ఉన్నట్టు మల్లికార్జున్, నేను, శ్రీధర్ రెడ్డి వెనుక ఉన్నాం. మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. ఈ విధంగా ఆయనకు నాకు మంచి అవినాభావ సంబంధం ఉంది, నేను మర్చిపోలేను. తర్వాత ఆయనకు దేవరకొండకు చాలా సంబంధం ఉంది. ఇవాళ చేనేత సహకార సంఘం భావనే కాదు, ఇక్కడ పద్మశాలిల ఉద్యమాన్ని నడిపిన రోజుల్లో ఈ దేవరకొండ పద్మశాలిని ఎక్కువ మందిని ఆకర్షించింది ఆయన. ఎందుకంటే మీకు దయచేసి పెద్దలకు చెప్తున్నా, మొత్తం ఆ తెలంగాణలో ఒక టౌన్లో, ఒక ఊర్లో ఎక్కువ జనాభా ఉన్న పద్మశాలి సంఘం, పద్మశాలిల యొక్క ఊరు ఏదంటే దేవరకొండే. 1200 గడప ఉందండి. ఇక్కడ 1200 కడప పద్మశాలీలు ఉన్నారు ఈ ఊళ్ళో. కాబట్టి బాపూజీకి మాకు చాలా సంబంధాలు ఉన్నాయి. ఇవాళ బాపూజీ దేవరకొండకు సంబంధం ఒకటే, ఆయన స్థానాన్ని మన దేవరకొండకి ఇచ్చింది. చిలువరి కాశీనాథ్ బాపూజీ స్థానం ఏదైతే ఉండేదో ఆ స్థానం ఇవాళ చిలువరి కాశీనాథ్ గారికి ఇచ్చిండు. ఇవాళ ఆయనకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఆశయాలతోటి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలతోటి ఎన్నో సత్రాలను నిర్మించి ఎంతో సేవ జరుగుతూ ఉంది. ఇది చెప్పడానికి 2 విషయాలు చెప్తున్నా. నాకు ఈ అవకాశం వచ్చింది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆవిష్కరణ శుభ సందర్భంగా మన కుల బాంధవులు ఈరోజు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చేసినందుకు వారికి పేరు పేరున నా నమస్కారాలు. వేదిక పైన పెద్దలు, శాసనసభ్యులు హైదరాబాద్ బాలనాయక్ గారికి, అదే పెద్దలు చిలివేరు కాశ్వర్ గారికి, వేదిక పైన పెద్దలు పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాటి బాపూజీ గారి వారి అడుగుజాడలు వారి మధ్యలోనే చేపట్టిన తరుణంలో ఈ చేనేత సహకార సంఘాల ఏర్పాటు కూడా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నాము. మరి దాని ద్వారా ఆప్కో టెక్స్టైల్ ఇవన్నీ కార్యక్రమాలు మధ్య ద్వారానే ఏర్పాటు చేసుకొని ఈ సంఘాలని ఒక తాటి మీదకి తీసుకొచ్చిన ఘనత మన బాపూజీ గారికి దక్కుతుంది. మనమందరం వారికి చప్పట్లతోటి మనం ఒకసారి పరదానంతో చప్పట్లు కొట్టాలని పని చేసుకుంటున్నాను. దేవరకొండ పద్మశాలి కమిటీ వాళ్ళందరూ కలిసి ఈ విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ విగ్రహావిష్కరణ ముఖ్య అతిథిగా విశేష పెద్దలు గౌరవ ఎమ్మెల్యే గారు నేనావుడు బాలనాయక్ గారికి, అదేవిధంగా కాశీనారాయణ గారికి, మన సభాధ్యక్షులు కృష్ణన్న గారికి, పున్నా వెంకటేశ్వర్ గారికి, ఇంకా పేరు పేరున వేదికలో ఉన్న అందరికీ నా నమస్కారాలు పెడుతూ, నిజంగా దేవరకొండ పట్టణంలో వివిధ పార్టీలలో ఉంటారు పద్మశాలి, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ చూస్తే సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అంత ఐక్యమత్యంగా ఉంటుంది నేను చూస్తున్నాను. కాబట్టి ఇది చాలా
గారు నేను చూసిన అక్కడ ఆర్చర్ కానీ ఆ టెంపుల్ దగ్గర ఆ రోడ్లు కానీ అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నిధులు చూసి వచ్చాను అసలు వాళ్ళకి ఇవ్వాలని. మీరు ఏదైనా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు మీరే కాదు ఇంకా ఎవరు ఎక్కడ ఏ క్యాస్ట్ ఏ కులం చేసిన టెంపుల్ కానీ తన చేతనైన సాయం ఎంతో అంతా చేస్తారు కాబట్టి కాన్ఫరెన్స్లో వారు ఎప్పుడు మీ ఎన్నమ్మటే ఉంటాడు మా అందరు. ఇక నిజంగా కొండ లక్ష్మీ బాబుజీ గురించి చెప్పాల్సినంత చాలా మంది పెద్దలు మాట్లాడారు. ఎందుకంటే ఆ రోజు ఎదిరించే వాళ్ళు ఎంతసేపు బెదిరిస్తూనే ఉంటారనే విధానంతో నీకు నిజాం పాలనలో నిజాం ఎదిరించిన వ్యక్తి గొప్ప మహనీయుడు. నీకు ఇలా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోయించిన మహనీయుడు. ఇలా వారికి మనందరం ఒక కాస్ట్ కాదు, మనందరం బీసీలు అందరం కూడా వారికి ఎక్కడ ఉన్నా మనం ఎక్కడ ఇటువంటి విగ్రహాలు ఎన్ని చేసుకోవడం మనలో తక్కువని అసలు మహనీయుడు మా జాడలో మనందరూ నడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవరకొండ పట్టణ పద్మశాలిలో అందరికీ ఎమ్మెల్యే గారు, ప్రముఖ గురువు అయిన మన కాశీనాథ్ గారు, మీరందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ నేను ఒక చిన్న ప్రకటన చేయవచ్చు. 1990లో ఎన్ఆర్ఆర్ వెంకటపతి ట్రస్ట్ అని ఒకటి పెట్టి 2,95 లక్షల రూపాయలు ఖర్చు చేసినాం. దాని మీద 16 మంది అయ్యారు, ఎంబీఏ వాళ్ళు 7 అయ్యారు, 85 మంది మగ టీచర్లు అయ్యారు, 115 మంది గవర్నమెంట్ టీచర్లు అయ్యారు, 415 మందికి యుక్త వయసులో ఉన్న చనిపోయిన ఆడబిడ్డలకు విషయాలు ఇచ్చడం. అదే మాదిరిగా మొన్న 17-10వ తారీఖున ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వాళ్ళని పిలిపించి 2 లక్షల చిల్లర వాళ్లకు ఇచ్చడం. దాంట్లో వాళ్ళు విద్యావంతులే కాకుండా వాళ్ళు పేదవాళ్ళుగా కూడా వాళ్ళకి సర్టిఫికెట్ కావాలి. మాకు అప్లై చేసుకున్నట్టుంటే వారికి మేము డబ్బు ఇచ్చి వాళ్ళు తగిన పారితోషికం ఇచ్చి వాళ్ళకు ప్రమోట్ చేసేందుకు కొరకు మా ఎన్ఆర్ఆర్బి ట్రస్ట్ ఉన్నది. ఇప్పటి వరకు 2,90,00,000 ఖర్చు పెట్టాం. మళ్ళీ కూడా పెడతాం. కాబట్టి ఎవరున్నా కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉన్నట్టుంటే మాకు అప్లై చేయవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారు పిలిచిందని నేను వచ్చిన తప్ప నాకు చేత కావటం లేదు. అయినా నాకు మిర్యాల సోమయ్య గారు తీసుకొని వచ్చిన అంతనే మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఇది కూడా కొండ లక్ష్మణ్ బాబూజీ గారు 1990 ఓపెన్ చేసిన ఎన్ఆర్ఆర్ వెంకటపతి. ఎన్నా అంటే నాగలక్ష్మి, ఆర్ అంటే రామకృష్ణ, రాములమ్మ మరియు వెంకటపతి ట్రస్ట్. అందుకొరకు ఎప్పటికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరైనా చదువులో మంచిగా ఉన్నట్టుంటే నాకు అప్లై చేసుకోండి. వాళ్ళని కన్సిడర్ తప్పక చేసి వాళ్లకు తప్పక డబ్బు సాయం చేసి వాళ్ళని ఆదుకుంటామని ఈ సభాముఖంగా నిర్మాణం చేస్తాం. For today's bronze statue inauguration, Sirandas Krishnaya garu and chief guest of the occasion, Sri Nenavat Balunayak garu, MLA of Devarkonda constituency, and legend of Padmashali community, Chilur Kashinath garu, and municipal chairman Anandali Narasimha garu, and the organizers of this function, Pagimari Raghu garu, Punna Venkateshwara garu, and the team, and my mother Chilkuru Lakshmamma garu, and all the Devarkonda Padmashali community who are presented here on this occasion. Really, I am very much thankful to the organizers for giving me this opportunity. We should feel proud that we are in Padmashali community, because nowadays what we feel that there is no representation of the BC community in the parliament and in Rajya Sabha, Lok Sabha and state assemblies. But whereas in 1950s only Dr. Konda Lakshman Babuji entered into the politics and he was elected as an MLA from Adilabad, and thereafter he was migrated from Adilabad to Nalgonda because of the constituency was allotted to other scheduled caste. That is the reason why he migrated and contested
association. That is all because of the Konda Lakshman Babuji garu. Konda Lakshman Babuji is a Babuji for the Telangana state, whereas Mahatma Gandhi is a Babuji for the entire nation. We must feel proud for the Konda Lakshman Babuji garu. First time at the age of 26, Konda Lakshman Babuji met Mahatma Gandhi and immediately he was motivated. Thereafter, from 26 years onwards and up to 97 years, he was participated in many agitations. He participated in 1942 the Quit India movement, and he was made agitations against the Razakars and against the Nizams, and in 1952 he participated in the non-Mulki movement. So we must feel proud that we are అందరం జై మార్కండేయ అని గట్టిగా దేవరకొండ వినిపించినట్టు మనస్ఫూర్తిగా అందాం. జై మార్కండేయ, జై పద్మశాలి, జై బాబూజీ. బాబూజీ ఆశయాలను 82లో బాబూజీ గారు బీసీ సంఘాలను ముందు తీసుకెళ్లారు. ఇది మన అందరికీ తెలుసు. అదే విధంగా దేవరకొండలో ఇవాళ మనం ఒక కంకణబద్ధమై బీసీలందరినీ మనతో పాటు ముందుకు తీసుకెళ్తూ రాబోయే ఎలక్షన్లలో మన బీసీలకి ఎమ్మెల్యే గారికి చిన్న విజ్ఞప్తి అన్న, మా పద్మశాలిలకు కూడా మీ తరఫున ఈసారి రాజకీయంగా అవకాశం ఇవ్వాలని ఈ సభాపూర్వకంగా ఒకసారి గట్టిగా జై మార్కండేయ, జై పద్మశాలి. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. ఈనాడు కొండా లక్ష్మణ్ బాబూజీ విగ్రహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పద్మశాలి సంఘం అధ్యక్షులు మిత్రులు శ్రీనివాస్ కృష్ణ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దలు, గౌరవనీయులు, మన ప్రాంత అభివృద్ధి పదార్థ నేనావతి బాలనాయక్ గారు, అదేవిధంగా పెద్దలు నేను 2006లో సర్పంచ్గా పోటీ చేసినప్పుడు బ్రహ్మాండంగా పనిచేసి నా గెలుపుకు సహకరించిన పెద్దలు, గౌరవనీయులు శ్రీనివాస్ కాశా గారు, అదేవిధంగా వేదికలు అలంకరించిన రాష్ట్ర నాయకులందరికీ, వివిధ సంఘాల వివిధ ట్రస్టులకు, మన వయసు సంబంధించిన పెద్దలందరికీ పేరు పేరున, పద్మశాలి బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాకన్నా ముందర మాట్లాడిన పెద్దలందరూ కూడా కొండా లక్ష్మణ్ బాబూజీ ఏ విధంగా పాటుపడ్డది, మరి పేద ప్రజల కోసం ఎప్పుడు కూడా తనకు నేను కావాలి, నాకేదో కావాలని ఆశపోయిన వ్యక్తి కాదు. మరి నిజాం పరిపాలనలో కానీ మహాత్మా గాంధీతో కూడా కలిసే సందర్భాలు ఎదురైన మనం చరిత్ర పుస్తకాల్లో చూస్తా ఉన్నాం. మరి ఏది ఏమైనా మరి ఆయన ఎప్పుడు కూడా పిసిసి ప్రెసిడెంట్ గా, 2-3 సార్లు ఎమ్మెల్యేగా, క్యాబినెట్ మంత్రిగా, మరి తెలంగాణ రథసారథిగా 1969లో కానీ మన 2001లో కానీ తెలంగాణ రథసారథిగా పనిచేసి తన జీవితం మొత్తం కూడా మరి పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన మహానుభావుడు, ఒక గొప్ప వ్యక్తి మరి ఆచార్య కొండూరు మన బాబూజీ గారు. మరి ఆయన విగ్రహం ఇక్కడ ఆవిష్కరించాలని వచ్చినందుకు మన పద్మశాలి సంఘం దేవరకొండ వారికి అందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఒక కార్యక్రమం రూపకల్పన చేయాలంటే ఫస్ట్ వాళ్ళ మెదడులో రావాలి, ఈ కార్యక్రమం చేయాలని మెదడులో రావాలి. మరి ఆ విధంగా మరి దేవరకొండలో ఉన్న పద్మశాలి సంఘం నాయకులకు కానీ పెద్దలకు కానీ మరి ఒక విగ్రహ ఆవిష్కరణ చేయాలనే కార్యక్రమం వాళ్ళకు తలంపు వచ్చిన కొద్ది రోజుల్లోనే విగ్రహ ఆవిష్కరణ చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టుకొని మరి ఈనాడు ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా అభివృద్ధించి మీ అందరితో కలిసే భాగ్యం కల్పించిన దేవరకొండ పట్టణ పద్మశాలి సంఘం పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై దేవదాస్ కృష్ణయ్య గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బాలనాయక్ గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ మరి పద్మశాలిల సంఘ సత్రాలకు మరి సలహాదారుడు స్టేట్లో మరి బాపూజీ గారు వాంకిడి నుంచి మరి ఇక దేవరకొండ దాకా వచ్చి జీవిత కార్మిక సమస్యల కోసం పరిష్కారం కావాలని
మరి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి బాపూజీ గారు ఇవాళ చిన్న చిన్న సంఘాలు, చాకలి, మంగలి, కమ్మలి, కుమ్మలి, చాకలి, ఒట్టడి కులాలు అన్ని కూడా ఆ కులాలు రాజకీయంగా ఎదగాలంటే మీరు సంఘం కట్టుకోండి, సంఘం కట్టుకుంటే సంఘం ఆధారంగా రాజకీయాలు చేసుకోవస్తే అని చెప్పేసి బాపూజీ గారు ఆనాడే బహుజన రాజధాని తీసి సామాజిక తెలంగాణ కావాలని 98 సంవత్సరాలు కూడా చలికి వలికి పోతుంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ఆచార్య కొండాల లక్ష్మణ్ బాపూజీ కాన్సెప్ట్గా ఆవిష్కరణకు అధ్యక్షత వహిస్తున్న దేవరకొండ పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ కృష్ణయ్య గారు, అలాగే మన ముఖ్య అతిథి గారైన దేవరకొండ శాసనసభ్యులు బాలనాయక్ గారు, పద్మశాలి బంధువులకు, మహిళా మండలకు, వివిధ సంఘాల నాయకులకు, కుల బంధువులకు, బీసీ బంధువులందరికీ నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం తరఫున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఈ దేవరకొండలో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకం, ఎంతో గొప్ప పనిగా భావిస్తూ, అలాంటి జీవితంలో పుట్టిన కాడి నుంచి విద్యార్థి దశ నుంచి చదువుకునే దశ నుంచి కూడా చదువుకునేటప్పుడు కూడా ఉద్యమాలకు వెళ్ళి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని, ముల్కీ ఉద్యమంలో పాల్గొని, తదుపరి తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా తొలిగా త్యాగం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన బాపూజీ గారని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి తొలి దిశ, మలి దిశ, చివరికి 97 వయసులో కూడా తెలంగాణ కోసం దిశ చేసిన మహనీయ వ్యక్తిని మనం ఎంతైనా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విలేజ్లో కూడా, ప్రతి పట్టణంలో కూడా వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలియజేసుకుంటూ, ముందుగా వీరికి ఈ విగ్రహం చేసినందుకు ధన్యవాదాలు. గురించి చాలా విషయాలు పెద్దలు చెప్పారు. సో మనం చేయాల్సింది, ఈరోజు వారి విగ్రహావిష్కరణ జరిగింది. ఆ విగ్రహం చూస్తూ మనం స్ఫూర్తి పొంది వాళ్ళు చేసిన సేవల్లో ఎంతో కొంతైనా మనం చేసి వారికి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. సో ధన్యవాదాలు. బాపూజీ గారి కాన్సెప్ట్ ఆవిష్కరణ యొక్క కార్యనిర్వాహకులు దేవరకొండ పద్మశాలి సంఘ అధ్యక్షులు కృష్ణయ్య గారు, అలాగే వారి కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు. మరి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి సేవలు మరి అనేక మంది ఇప్పుడు వక్తలు గుర్తు చేయడం జరిగింది. మరి వారు నిరంతరం సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణనే ఎప్పుడు తప్పిస్తుండేవారు. మరి మనం రాజ్యాధికారంలో ముందుండాలనే భావనతో అనేక బీసీ సంఘాలు, అలాగే కుల సంఘాలను ఏర్పాటు చేసి, సహకార సంఘాలు ఏర్పాటు చేసి వారి జీవనోపాధికి అనేక రకాలుగా పునాది వేసిన మహనీయుడు. మరి అలాగే పేదలకు న్యాయం చేయాలంటే ఆయన న్యాయవాద వృత్తిని పురస్కరించుకొని కీర్తిశేషులు నల్ల నరసింహులు గారి ఆయన కేసుని ఆయనకు ఉరిశిక్ష చేసినప్పుడు ఆనాడు ఉరిశిక్ష నుంచి బచాయించడానికి ఈయన హైదరాబాద్ నుంచి భువనగిరిలో నైటాడు చేసి సైకిల్ మీద భువనగిరి నుంచి జనగం కోర్టుకు వెళ్ళి ఆయన కోర్టులో వాదించి ఆయనను ఉరిశిక్ష నుంచి బచాయించిండట. అంటే ఇవన్నీ వాస్తవాలు. ఈ యొక్క చరిత్రకారులు రాసిన ఈ పుస్తకాలలో అనేక విషయాలు మనము గుర్తు చేసుకుంటూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు, పద్మశాలి సంఘం అధ్యక్షులు పెద్దలు తిరందాస్ కృష్ణయ్య గారు, మరి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే శ్రీ బాలనాయక్ గారు, అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు పెద్దలు కనగండ్ల స్వామి గారు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేవరకొండ పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకొని పద్మశాలి సమాజ ఐక్యతను చాటినటువంటి పద్మశాలి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను
కృష్ణ గారికి, అదేవిధంగా ఈరోజు దేవరకొండ గౌరవ ఎమ్మెల్యే మేనావత్ బాలు నాయక్ గారికి, మరి పెద్దలు మార్గదర్శకులు చిలువేరు కాశీనాథ్ గారికి, పెద్దలు కన్నగంట స్వామి గారికి, బొల్ల శివశంకర్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, గోష్ఠాయ్ గారికి, రాబోలు వీరమోహన్ గారికి, మా కొండా లక్ష్మీ బాబు గారి గురించి అందరికి తెలిసిందే చెప్పారు. అందరూ చాలా మంది పెద్దలు రిపీట్ చేయకుండా ముఖ్యంగా పద్మశాలి సంఘం, పద్మశాలి కులం ఏదైతే ఉందో 123 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం కులం ఇది. అన్ని కులాలకి ఆదర్శం మన పద్మశాలి కులం. ఎందుకంటే 123 సంవత్సరాల క్రితం 1921లో ఏర్పడ్డ సంఘం మన సంఘం. 123 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం పద్మశాలి సంఘం ఒకటే. ఈరోజు మరి చేనేత సంఘాలు సృష్టికర్త కొండ లక్ష్మణ్ బాబుజీ గారు తొలి దేశ మలదేశ ఉద్యమాల్లో పాల్గొని మరి ఏదైతే మన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 2009లో కఠోరమైన చలిలో తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి మరి కొండ లక్ష్మణ్ బాబుజీ గారు. అలాంటి వ్యక్తి మన పద్మశాలి జాతిలో పుట్టినందుకు చాలా సంతోషం. వారి ఆశయాన్ని అందరూ సాధిద్దాం. వారి ఆశలకు అనుగుణంగా ఈరోజు అఖిల భారతం కానీ తెలంగాణ పద్మశాలి సంఘం పోరాడుతుంది. ముఖ్యంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తుమ్మల నాగేశ్వరరావు గారు చేనేత జౌలి శాఖ మార్చిన అయిన తర్వాత ఈ 8 నెలల్లో నిజంగా గత 20 ఏళ్లలో చేయలేని పనులన్నీ చేశాం. థ్రిఫ్ట్ ఫండ్ 290 కోట్లు రిలీజ్ అయింది. అదేవిధంగా 36,130 మంది చేనేత కార్మికులకి వాళ్ళ అకౌంట్లో థ్రిఫ్ట్ ఫండ్ పడ్డాయి. అదేవిధంగా రుణమాఫీని వేదిక మీద మన ఐఐటి కాలేజీకి కొండ లక్ష్మణ్ బాబుజీ గారి పేరు పెట్టాలంటే వెంటనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఐఐటి కాలేజీకి కొండ లక్ష్మణ్ బాబుజీ గారి పేరు పెట్టారు. మన జలదృశ్యం దగ్గర కొండ లక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహం పెడితే 70 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. అవి వర్కులు జరుగుతున్నాయి. ఈ రోజు రుణమాఫీ 50 కోట్లు ఉంది, రుణమాఫీ అవుతుంది. మరి బతుకమ్మ చీరలు పోయి బతుకమ్మ చీరలు ఎవరు కట్టుకోవట్లేదు. మంచి చీరలు కావాలంటే మన ఐఐటి కాలేజీ ఓపెనింగ్ రోజున ముఖ్యమంత్రి గారు 1,26 లక్షల చీరల్ని దాదాపు 500 కోట్ల ఆర్డర్లు సిరిసిల్ల మరమక్కల వారికి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, సిరిసిల్లాలో ఉన్న ఏదైతే మరమక్కల వాళ్ళు కానీ చేనేత కార్మికులు కానీ ఏదైతే పవర్ సబ్సిడీ ఉందో రేపు 20వ తారీఖున వేములవాడ మీటింగ్ లో ఉంది. దాంట్లో పవర్ సబ్సిడీ మాట్లాడతారు. ఈ రోజు చేనేత వర్గానికి కానీ పౌరుల వర్గానికి కానీ పెద్దపీట వేసింది మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా కొండలో మాకు కమ్యూనిటీ హాల్ లేదు, మీరు తలుచుకుంటే ఒక 2 ఎకరాల స్థలాన్ని మాకు ఇచ్చి మేము కట్టుకుంటామన్నా మీ యొక్క ఆశీస్సులు మాకు ఉండాలి. మీరు పెద్ద మనసుతోటి అది ఇచ్చుకుంటే ఒక టెంపుల్ ఒకటి, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కట్టుకుంటామన్నా దయచేసి ఇక్కడ ఉన్న వర్గానికి మీరు చేదోడుగా వదలని కోరుకుంటూ మరి చాలా మంది భక్తులు మాట్లాడు కాబట్టి కీర్తిశేషులు ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బాలు నాయక్ గారు ముఖ్య అతిథిగా, మార్గదర్శకులు చిలువేరు కాశీనాథ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ముందుగా నాకు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కొండ లక్ష్మణ్ బాబూజీ తను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు తలెత్తినా తన నిర్ణయాన్ని మార్చుకునే వ్యక్తి కాదు. కొండ లక్ష్మణ్ బాబూజీ అంటే అది ఒక శక్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సుమారు కొండ లక్ష్మణ్ బాబూజీ చెప్పండి ఒక 15 సంవత్సరాలు కలిసి అతని అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తిని. ఆనాడు పద్మశాలి సమాజానికే కాదు అన్ని కులాలకు కూడా ఆదర్శంగా ఉండి అందరూ కూడా ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎదగాలని తను అసంకృత దీక్షతో పోరాటం చేసినటువంటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాబూజీ గారు. తను మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా తీసేసి తెలంగాణ వచ్చే వరకు నేను ఏ పదవి కూడా తీసుకోనని ప్రతిజ్ఞ చేసినటువంటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాబూజీ. తను నమ్ముకున్న సిద్ధాంతానికే కాదు, ఈ తెలంగాణ వచ్చినాక ఈ దొరల తెలంగాణ అవసరం లేదు, సామాజిక తెలంగాణ రావాలని ప్రతినిత్యం కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాబూజీ అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ దేవరకొండ పద్మశాలి సంఘ ప్రతినిధులు
కృతజ్ఞతలతో సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై మార్కండ్. ధన్యవాదాలు. మిర్యాలకి వెళ్ళి ఇచ్చేసినాం సోదరి. అదేవిధంగా భక్తులు మాట్లాడడంతో నిమిషం కృషి సత్యయ్య గారు ఒక పాట రాశారు, వారికి అవకాశం ఇస్తున్నాం. ఆ పాట సారాంశం అందరూ చెప్పింది. ఇప్పుడు మనం చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఇంతకుముందు పద్మశాలిల గురించి ఒక పాట రాసిన, అది చదివి వినిపిస్తాను. శాలీయులం మేము శాలీయులం, శాలీయులం పద్మశాలీయులం, భృగు మహర్షి వృక్షమున ఫలములము మేము, భృగు మహర్షి వృక్షమున ఫలములము మేము, ఋషికులమున ఉదయించిన శాలీయులం, ఋషికులమున ఉదయించిన శాలీయులం, శాలీయులం మేము శాలీయులం, మృకండ మార్కండేయ భావన ఋషులు, మృకండ మార్కండేయ భావన ఋషులు, వారి అడుగు జాడలలో నడచినాము మేము, శాలీయులం మేము శాలీయులం, ముద్దులకి మగువలకు చీరలెంతో అందము, ముద్దులకి మగువలకు చీరలెంతో అందము, రంగులంది చీరని శాలీయులం మేము శాలీయులం మేము శాలీయులం, శాలీయులం పద్మశాలీయులం, గ్రహరాసులనే భూమికి దింపి కోకలపై పేర్చినాము, గ్రహరాసులనే భూమికి దింపి కోకలపై పేర్చినాము, పెద్దల మెప్పులు పొంది పద్మశ్రీలమైనాము, పెద్దల మెప్పులు పొంది పద్మశ్రీలమైనాము, శాలీయులం మేము శాలీయులం, శాలీయులం పద్మశాలీయులం. భారత విజ్ఞాన సత్రాల మార్గదర్శకులు గౌరవనీయులు చిలువేరు కాశీనాథ్ గారిని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం. భోజనం పెడతారంటే అందరూ కూర్చున్నారు, వాళ్ళు పెట్టారు, మా ప్రసంగాలు అయిపోరు. ఏం బాధ మీకు వచ్చినందుగా ఈ శిక్ష. నేను నా తర్వాత శాసనసభ్యులు బాలునాయక్ గారే ఉన్నాం కాబట్టి ఏదో ఈ మంచినీళ్ళనే తాగి ఊరికే పట్టాడు. ఈరోజు చాలా సంతోషకరమైన దినం. నాకు చాలా కాలం తర్వాత దేవరకొండకు రావడం, ఇంటి కుటుంబ సభ్యులందరినీ పలకరించడం లాగా ఒక పండుగ వాతావరణం ఉంది. సందర్భం ఏదైనా కావచ్చు, కానీ చేనేత సహకార సంఘం వాళ్ళు దానికి పునాది చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీని గౌరవించుకొని అసలు పద్మశాలి నేత మొగ్గానికి ఒక అండగా నిలబడ్డాడు. ఆయన మామూలుగా ఆ రోజుల్లో నిలబడలేదు. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి పెద్దలు, ఇక్కడి శాసనసభ్యులు, గిరిజనుల నుంచి వచ్చి దేవరకొండలో చదువుకొని దేవరకొండలోనే రాజకీయం మొదలుపెట్టి ఒకనాడు గెలవలేక ఆడలేక సభ్యుడై శాసనసభ్యుడై మళ్ళీ తిరిగి రెండవ పర్యాయం కూడా శాసనసభ్యుడై అతి కొద్ది కాలంలోనే అత్యంత ఉన్నత పదవుల్లో ప్రభుత్వ కాలంలో తిరిగేటువంటి అవకాశం వారికి ఉంది. కాబట్టి మనస్ఫూర్తిగా సోదర సమానమైనటువంటి బాలునాయక్ గారిని గౌరవిస్తూ వారి ఉన్నతి జరగాలని కోరుకుంటూ, అట్లాగే ఈనాడు సభాధ్యక్షులు చిరందాస్ కృష్ణయ్య గారు రాజకీయంగా ఎంపీటీసీగా ఎదిగి పద్మశాలీలందరినీ ఐక్యమత్యంగా ఒక వేదిక మీద ఉంచడం కోసం తనకున్న ఓపికని అదే ఆయుధంగా చేసుకుని మరి సంఘానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మిత్రుడు, సోదరుడు, వారికి ధన్యవాదాలు. అట్లాగే అఖిల భారత పద్మశాలి సంఘ ప్రతినిధి అధ్యక్షులు, ఆల్ ఇండియా ఎక్కడ పద్మశాలీస్ ఉన్నా కూడా మనకు సంఘం ఉంది, ఆ సంఘానికి అధ్యక్షుడు వారు ఈరోజు ఈ సభకి రావడం చాలా విశేషం. వారు ఉన్నారంటే అందరు పద్మశాలీస్ ఎక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నట్టు అని భావించవచ్చు. అట్లాగే తెలంగాణ పద్మశాలి సంఘ అధ్యక్షుడు కవర్త మురళి గారు,
వారు మనలాంటి దేవరకొండ కంటే ఖమ్మం పక్కనే ఉంటుంది, మీరు పోతుంటారు భద్రాచలం పోయినప్పుడల్లా. ఖమ్మంలో 3వ పర్యాయం కార్పొరేటర్గా గెలిచారు. పద్మశాలీస్ అందరినీ ఆయన కుప్పిట్లో పెట్టుకుంటారు. అక్కడ కమ్మ వాళ్ళు రాజకీయాలు ఉంటాయి, వాటిల్లో కూడా గెలుస్తూ కింద పడుతూ మీద పడుతూ ఇప్పుడు తెలంగాణ పద్మశాలి సంఘానికి నాయకత్వం వహిస్తున్నారు. అలాగే గోష్కే యాదగిరి గారు ఇప్పుడు ప్రస్తుతం భద్రాచలానికి అధ్యక్షులు ఉన్నారు. వారి గతంలో కవర్త మురళి గారు నిర్వహిస్తున్న పదవిని వారే నిర్వహించి అన్ని జిల్లాలు తిరిగి అలిసిపోయి ఇంకా పోరాటం వదిలిపెట్టకుండా ప్రముఖంగా ఇక్కడికి వచ్చినారు. వారికి ధన్యవాదాలు. అలాగే వెంకటపతి గారు, వారికి ఇప్పుడు 91 సంవత్సరం. ఎందుకు 91 గుర్తు చేస్తున్నారంటే కొండా లక్ష్మణ బాబుజీకి 99 సంవత్సరాలు ఆయన చివరి చనిపోయింది. ఇంకొక 99వ పుట్టినరోజు చేయడానికి 7 రోజుల ముందు చనిపోయింది. ఆయన 100 సంవత్సరాలు జీవిస్తారని అందరూ భావించారు. కొద్దిగా అనారోగ్యం అది కొద్దిగా పెద్దగా అయిపోయి 1 సంవత్సరం ముందే ఆయన సెలవు తీసుకున్నారు. ఆయనకు అత్యంత శిష్యుడు వెంకటపతి గారు. ఆయన 1952లో ఎమ్మెల్యే పోటీ చేస్తే మనకి ఇప్పుడున్నటువంటి టీవీలు అడ్వర్టైజ్మెంట్ చేసుకునే అవకాశాలు లేవు. ఆ రోజు బుర్రకథలు, పద్యాలు, పాటలు ఉండేవి. వెంకటపతి గారు స్వయంగా బుర్రకథ నిర్వహించి కొండా లక్ష్మణ్ గారు ఒక సేవలు అవసరమని గ్రామాన తిరిగి ప్రచారం చేసి ఒక శాసనసభ్యుడుగా, అది ఇప్పుడున్నటువంటి మునుగోడు నియోజకవర్గానికి, నేను పోటీ చేసిన నియోజకవర్గమే వారు పోటీ చేశారు. 52లో శాసనసభ అంటే ఏదో తెలియనప్పుడు ఆయన పోటీ చేశారు, ఎన్నికయ్యాడు. అదే శాసనసభలో సభాపతి. కాబట్టి అటువంటి శిష్యుడికి ఆరోగ్య సూత్రాలు పఠిస్తుంది. కాబట్టి 91 సంవత్సరంలో ఇప్పుడు కూడా సొంతంగా డ్రైవింగ్ చేసుకొని ఆయన తిరుగుతూ ఉంటారు వెంకటపతి గారు. ఇలాగే నేను వేదిక మీద చాలా పేర్లు చెప్పాల్సి ఉన్నాయి. ఇక్కడి నుంచి మొదలు పెడితే అటు తిరిగే వరకు 4 అవుతుంది. కాబట్టి వేదిక మీద ఉన్న వాళ్ళని మన్నించమని కోరుతున్నాను. ముందున్న వాళ్ళు కూడా సంతోషపడతారని అనుకుంటున్నాను. ఉన్న వెంకటేశ్వర్లు గారు మాజీ సర్పంచ్, మొగిడిపల్లి రఘురాములు గారు ప్రధాన కార్యదర్శి మెట్ సంఘానికి, పద్మశాలి సంఘం. ఎవరైతే గాజుల ఆంజనేయులు గారు న్యాయవాది, మార్కండేయ స్వామి దేవాలయం అధ్యక్షులు జగదీశ్వర్, ఇలా అందరి సోదరుల పేర్లు చెప్పుతూ నేను పోతే విసిగొస్తుంది. కాబట్టి నేను ఇక్కడికి ముగిస్తున్నాను, మన్నించమని కోరుతున్నాను. ఒకవేళ ఏదైనా పేరు మర్చిపోతే కూడా నన్ను నిందించండి, అంతేగాని మీరు బాధపడతారు. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం సంఘం ముందు పెట్టుకున్నాం. ఇంతసేపు చూస్తూ ఉంటే అది పద్మశాలీలకు ఈయన నాయకుడు అన్న భావన కలుగుతాం. కానీ వారి చరిత్ర బలహీన వర్గాల నాయకుడు. ఆయన ఒక బీసీ, బ్యాక్వర్డ్ క్లాసెస్. మనకు రాజ్యాంగంలో కులాల ప్రస్తావన కంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే కొన్ని కులాలు వాళ్ళకు 10% ఇచ్చారు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు. ఆ రోజుల్లో కూడా బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలనేది అంబేద్కర్ గారి ముందు వచ్చింది. ప్రస్తావన ఆయన చేయాలన్నారు. కానీ ఈ బలహీన వర్గాలని కనుక సంఖ్య పెడితే 55 అవుతాయి. 55 ఇప్పుడు 10 ఎస్సీలకు ఇచ్చినాము, 10 గిరిజనులకు ఇచ్చినాము, 75 పోయినవా మాకే మిగులుతాయి అని అగ్రవర్ణాల వాళ్ళు ఈరోజు 50 మానకు అని ఆయన ఒప్పించారు. ఆయన రాసుకున్నాడు పుస్తకంలో, నేను చేయాలనుకున్న పని చేయలేకపోతున్నాను. ఆనాటి నుంచి బలహీన వర్గాలకి రాజకీయ నాయకత్వం దొరకలేదు. ఆ రాజకీయ నాయకత్వం నా వాళ్ళకి ఎందుకు దొరకదని ప్రశ్నించిన మొదటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. అది మొట్టమొదటి సభలో. మీరేనా అగ్రవర్ణాలే ఉంటారా? నా పద్మశాలీసు, నా గౌడ్సు, నా రజకులు, నా మాదిగలు, నా గిరిజనులు, నా దళితులు, నా ఇంట ఉన్న యాదవులు, వీళ్ళందరికీ ఎప్పుడు రావాల రాజ్యాధికారం అని ప్రశ్నించగలిగిన గొంతు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ ఎక్కడ పుట్టినా ఒక సాహస వీరుడు. ఎందుకు ఆయనకి ఆలోచన వచ్చింది? 47లో స్వాతంత్రం వచ్చింది, 15 ఆగస్టు అందరం జెండా చేస్తాం. 47 తర్వాతనే మనకు స్కూళ్ళు తెలిసినాయి, పాఠశాలలు, స్కూళ్ళు. అంతకుముందు స్కూళ్ళు లేవు, ఉర్దూ మీడియం ఉండేవి.
మసీదులలో కింద చదువు చెప్పేది ఆ రోజుల్లో. ఎక్కడో ఒక స్కూల్ ఉండేది, కానీ 47 కంటే ముందు ఉన్నటువంటి స్కూలు లేనటువంటి ఆదిలాబాదులో పుట్టి ఎక్కడ చదువుకోవడానికి మద్రసాలు లేవు. నేర్చుకుంటే ఉర్దూ నేర్చుకోవాలి, చదువు చెప్పేటోడు లేడు. ఆ రోజుల్లోనే స్వాతంత్రం రాకముందే ఆయన ఎల్ఎల్బి చేసి, ఇప్పుడు మేము చేసి వెళ్ళాము. ఎంత గొప్ప విషయం. ఎక్కడ ఆదిలాబాద్ నుంచి ఆయన హైదరాబాద్ దాకా వచ్చి ఫస్ట్ గ్రేడ్ ఉర్దూ మీడియంలో ఎల్ఎల్బి చేశాడు. ఎల్ఎల్బి చేసిన తర్వాత ఈ రాజ్యాధికారం ఏమిటి, ఈ రాజ్యం ఏమిటి, ఈ గవర్నమెంట్ ఏమిటి, దీనివల్ల వచ్చే బడ్జెట్ ఏమిటి, నా గిరిజనులని, నా పేదవాళ్ళని నేను ఎలా పోషించాలా, నాలాగా ఎలా తయారు చేయాలనే ఆలోచన చేసింది కొండా లక్ష్మణ్ గారు. నాకు తెలిసి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన మంత్రి పదవి ఇచ్చారు. ఆయన ఇంట్లో ఒక ఇల్లు జలదృశ్యం అని ఇప్పుడు కూలగొట్టారు. ఆ ఇంట్లో నీలం సంజీవ్ రెడ్డి లాంటి వాళ్ళని దింపి, ముఖ్యమంత్రిగా దింపి రాజకీయం చేసి సంజీవయ్య అనే ఒక దళిత ముఖ్యమంత్రి, ఒక హరిజనుని ముఖ్యమంత్రి చేసిన ఘనత కొండా లక్ష్మణ్ గారు. మామూలు విషయం కాదు ఆయన. ఆయన ఇప్పుడు ఎందుకు మీకు చెప్తున్నామంటే ఒక విగ్రహం పెట్టాం. ఎందుకు పెట్టాం విగ్రహం? అక్కడ భగత్ సింగ్ విగ్రహం కనపడగా నీకేమనిపిస్తుంది? ఓ భగత్ సింగ్ వీరుడు, ఎట్లా వీరుడు అని ఒక ప్రశ్న వస్తుంది. అరే వాడు స్వాతంత్రం కోసం పార్లమెంట్లో బాంబు వేసిండ్రు అని వాడు చెప్తాడు ఒక వాక్యం. అబ్బా ఎంత వీరుడు రై, వాని ఉరికమ్మానికి ఇచ్చింది అని మనకేమనిపిస్తుంది? నేను కూడా అటువంటి పని చేస్తే బాగుండు కదా. ఈరోజు సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వంతో పోరాడాల్సిన సమస్యలు ఉన్నాయి, అగ్రకులాల ఆధిపత్యాన్ని పోరాటం చేయాల్సిన సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఈ సమస్యల్ని పరిష్కరించడం కావాలంటే పోరాటం చేయాల్సింది. అంబేద్కర్ లాంటి వాడు ఏం చెప్పాడు? అరే పోరాటం చేస్తే ఏం బోధురమైంది, నీకున్నటువంటి బానిసత పోతుంది, ఈ గులాంగిరి పోతుంది, ఈ బ్రతుకు మెరుగైతుంది. అందుకే పోరాటం చేయబిడ్డ. ఈ బానిస బతుకు బతికేదానికంటే వీరుడిగా పోరాటం చేయమని అంబేద్కర్ లాంటి వాడు కూర్చుంటే స్టేట్మెంట్ ఇచ్చేది. ప్రజలంతా కూడా నిరాహార దీక్షలు చేసేది. ఆయన తీసుకుపోయి జైలు వేసేది. జైల్లో కూడా అన్నం తినపోయేది. రోజు పేపర్లో రాసేది, ఇవాళ అన్నం తినలేదు, రేపు అన్నం లేదు, చచ్చిపోతాడు. ఊరంతా లేచేది. అప్పుడు ఏం చేసేది? అరే వదిలిపెట్టాను రా. ఇదొక పోరాటం. అంటే తన కడుపు మార్చుకొని తాను తినకుండా నిరాహార దీక్షతో చేసి ప్రభుత్వాన్ని మెడలు ఉంచినటువంటి గొప్ప చరిత్ర మహాత్మా గాంధీ. సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడు? అరే ఇట్లా కొట్లాడితే కాదరాబాయి, లడాయి జంగ్ జరగాలి. ఆయన హిట్లర్ దగ్గరికి పోయాడు, తుపాకులు ఇవ్వమన్నాడు, యుద్ధం చేస్తా అన్నాడు. ఆయనది ఒక పద్ధతి. కాబట్టి ఎవ్వరు పద్ధతి చేసినా దేనికోసం? ఆధిపత్య పోరు కానీ, మనకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడం కోసం కానీ మనం చేయాల్సిందే. అందులో అటువంటి కార్యక్రమాల్లో ముందు ఉన్నటువంటి వ్యక్తి మనవాడు, మన కులస్తుడు అనే భావన ఒకటి ఉన్నా కూడా వెనుకబడ్డ కులాల నుంచి ఒక ఉత్తేజంగా వచ్చి విప్లవకారుడిగా పిడికిలి బిగించి సాధించిన లక్ష్యాలు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన చేసిన ఉద్యమాలు మేము చూసాం. దానివల్లనే ఈరోజు చేనేత సహకార సంఘాలన్నీ ఏర్పడ్డాయి. కోఆపరేటివ్ ఉద్యమాన్ని పెట్టడానికి ఆ రోజు ఒక నూలు పెట్టె కావాలంటే ఒక సావుకారు దగ్గర పోయి కూర్చుంటే ఆయన ఉద్ధరిస్తే ఆ పెట్టె తీసుకొచ్చి రంగులద్ది చీరనేసి మళ్ళీ సావుకారికి ఇస్తే పూట గడవడానికి 10 రూపాయలు కూడా మిగలకుండా ఉండే పరిస్థితుల్లో గవర్నమెంట్ తోటే నూలు సరఫరా చేయించి, గవర్నమెంట్ తోటే రంగులు వేయించి, గవర్నమెంటే కొనేటట్టు, గవర్నమెంటే అమ్మేటట్టు ఒక హైకో వ్యవస్థను ఏర్పాటు చేసి, కేంద్ర సంఘం ఏర్పాటు చేసి, ఇంతెందుకు చేనేతకు ఒక శాఖ ఏర్పాటు చేయబడింది కేంద్ర ప్రభుత్వంలో. కానీ ఇక్కడ కానీ అంటే కొండా లక్ష్మణ్ గారి పోరాటం. అలాంటి నాయకులు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టడం వల్ల మనం అన్యాయం జరిగినప్పుడు పోరాటం చేయాలనే ఆలోచన రావాలని పెట్టడం. ఏదో ఉపన్యాసాల కోసం వారి ఆశయాల్ని మనం సాధించాలా, ఏం ఆశయమో మనకు తెలియదు, ఆయన ఏం చేసిండో మనకు తెలియదు. అందుకే మీ అందరికీ పుస్తకాలు ఇచ్చాం. అది చిన్న పుస్తకాలు చదవచ్చు. ఒక్క అక్షరం సాధ్యమైతే చాలు, మీలో శక్తి వస్తుంది. అందరిలో రాదు. ఈరోజు ఉన్నటువంటి అన్యాయానికి గురవుతున్నటువంటి మనుషుల్లో నుంచి ఎవడో ఒకడు విప్లవకారుడు కొడతాడు, వాడి వల్ల మనకు రాజ్యాధికారం వస్తుంది. ఈరోజు ప్రభుత్వాలు కూడా ఈ బీసీలకు రిజర్వేషన్లు చేయాలా అనే కులగణన మొదలు పెడతా ఉన్నారు.
మీ ఇళ్ళకు కూడా వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొట్టమొదటి చర్య దేశంలోనే ఆదర్శంగా ఉండేటట్టు ఇక్కడి నుంచే చేశారు. కాబట్టి ఆ పార్టీ నాయకుల్ని ఆలోచన విధానాన్ని గౌరవిస్తున్నాం. బీజేపీ కూడా మేము కూడా చేస్తామని అన్నారు, వీళ్ళు చేసినాక ఇంకోటి చేస్తాడు కావచ్చు. ఎందుకోసం చేస్తున్నాం? ఈ ఊళ్ళో పద్మశాలీస్ ఎంతమంది ఉన్నారు, గౌడ్స్ ఎంతమంది ఉన్నారు తెలిస్తే ఎక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయో. ఎందుకు వద్దంటున్నారు వాళ్ళు? ఇన్ని ఓట్లు ఉన్నాయని తెలిస్తే మా మాట వినరు, మా కుర్చీ కదులుతుంది అనేది వాళ్ళకుండే రాజ్య యొక్క ఆలోచన విధానం. తప్పదు. కాబట్టి ఏదో ఒక రోజు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావడానికి అన్ని ప్లాట్ఫామ్స్ తయారై ఉన్నాయి. ఇటువంటి స్లోగన్ని 1945, 1947లోనే మొదలుపెట్టినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. వారి ఎవరు ఖర్చు పెట్టాలా? ఎవరి ఖర్చు పెట్టాలా? మన ఖర్చు పెట్టాలా? 75% మందికి ఖర్చు పెట్టినప్పుడే దాని న్యాయం జరుగుతుంది. ప్రజాస్వామ్యం యొక్క ఉద్దేశం 13 యోజనలు అంటే కొన్ని లక్షల సంఖ్య ఆర్మీ లేదు. ఇప్పుడు సోవియట్ యూనియన్తో యుక్రెయిన్ కొట్లాడుతుంది, చిన్నది. ఎందుకు? అన్యాయం ఎత్తుంది, ప్రపంచమంతా నిలబడ్డాడు. కాబట్టి ఎప్పుడు అన్యాయం చేసేవాడు బలవంతుడే. బలహీనుడు ఎవడంటే అన్యాయానికి గురిగా పడుతుంటాడు. అన్యాయానికి గురిగా పడుతున్నవాడు చేయాల్సింది తన ఉన్న శక్తిని ఐక్యమత్యం చేసుకోవాలి, అన్యాయం ఎదిరించాలి. మరి ఏ ఎదిరితో సాధ్యమైందంటే శ్రీకృష్ణుడు చెప్పింది, అన్యాయం ఎక్కడైతే ఆటవిస్తుందో అక్కడికి వస్తాం. మీరే వార్డు కౌన్సిలర్ కొండ్ర మల్లేశ్వరి శ్రీశైలం గారు, అదేవిధంగా బిజెపి చైర్మన్ గారు వారు దేవాలయ త్వరలో ఒక బోర్డు వేస్తారని సందర్భంగా వారు అనౌన్స్ చేయాలని చెప్పారు. వారికి దేవాలయ కమిటీ తరఫున, పద్మశాస్త్రం తరఫున వారి కౌన్సిలర్ వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా వారు గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పద్మశాలి సంఘ అధ్యక్షులు తిరుదాస్ కృష్ణయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని నాతో పాటుగా పాల్గొంటూ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పద్మశాలి సంఘానికి మార్గదర్శకులుగా ఉన్నటువంటి పెద్దలు కాశీనాథ్ గారికి, ఒక పద్మశాలి సంఘానికే కాదు, వాస్తవంగా నేను చదువుకునే రోజుల్లో కాశీనాథ్ గారి ఇంటికి రెగ్యులర్గా పోతుండేవారు. వారు అప్పుడు దేవరకొండ లీడింగ్ లాయర్గా ఉండి, బ్రహ్మాండంగా సర్పంచ్గా ఉండి, నేను చదువుకునే రోజుల్లో పోయేటప్పుడు విద్యార్థి సంఘ నాయకులు బాగా యాక్టివ్గా ఉంటుంది. కానీ ఒక్కటే బోధించేవారు, రాజకీయాల తర్వాత కానీ బాగా కష్టపడి ముందు చదువునేటువంటి ఆలోచనతో సూచించేవారు. అంటే నాలాంటి వారికి కూడా అనేకమైనటువంటి విషయాల్లో మార్గదర్శకులుగా ఉన్నటువంటి పెద్దలు కాశీనాథ్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. నిజంగా నా అదృష్టం, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి గొప్ప అదృష్టం నాకు ఇచ్చినందుకు దేవరకొండ పద్మశాలి సంఘానికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఆ మహానుభావుని యొక్క చరిత్ర ఒక్కసారి చూసినప్పుడు, ఈ దేశ స్వతంత్ర ఉద్యమం నుంచి మొదలుపెట్టుకుంటే తెలంగాణ ఉద్యమం కోసం ఇంతకుముందు మాట్లాడినటువంటి వారితో సహచరంగా కలిసి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు కావచ్చు. అదేవిధంగా అనేక విషయాలు పెద్దలు కాశీనాథ్ గారు చెప్పినారు. వారాన్ని గొప్ప మహామానవ వ్యక్తిత్వం మాలాంటి రాజకీయ నాయకులు కానీ భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శప్రాయం చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఒక బలహీన వర్గాల బిడ్డ, ఒక పద్మశాలి బిడ్డ
ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఆదిలాబాద్ లాంటి జిల్లాలో పుట్టి ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటుగా ఆనాడు చదువుకునేటువంటి అవకాశం లేకున్నా మరి చదువును కొనసాగించి మరి ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ ఉద్యమాన్ని 3 దశలో ముందుకు తీసుకెళ్ళింది కొండా లక్ష్మణ్ బాబు గారి చరిత్ర గొప్ప చరిత్ర అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాబు గారు వారి యొక్క జీవితాన్ని మొత్తం కూడా ప్రజల కోసం తెలంగాణ ఉద్యమం కోసం వారి యొక్క సమయాన్ని ఆరోగ్యాన్ని జీవితాలంతా కూడా త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబు గారిని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ కొండా లక్ష్మణ్ బాబు గారి యొక్క శాసనసభలో శాసనసభ్యులుగా మరి ప్రజల యొక్క గొంతుకని వినిపించేటువంటి అవకాశం, తద్వారా ఈ రాష్ట్రంలో క్యాబినెట్లో ఉండి పరిపాలన చేసేటువంటి అవకాశం, అదేవిధంగా శాసనసభాపతిగా మరి శాసనసభను నడిపించేటువంటి అవకాశం. అదొక్కటే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వారు పనిచేసేటువంటి అనేకమైనటువంటి వారి రాజకీయ చరిత్రలో ముందున్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకనే కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్ర పుస్తకం మొత్తం చదివితే నేను వచ్చేటప్పుడు బండిలో క్వశ్చన్ చదివిన తర్వాత కాకినాడ గారు ఉండి దీన్ని మొత్తం లాస్ట్ పేజ్ చదివితే నీకు మొత్తం అర్థమైందని చెప్పినారు వాడు. అన్నింత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఒక గొప్ప నాయకుడు. మరి నిజంగా కూడా అటువంటి నాయకులు మనం ఆదర్శంగా తీసుకెళ్లి ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఒక పద్మశాలి సంఘాన్ని కానీ వారు ఉద్ధరించింది, అనేకటువంటి ఉద్యమాల్లో వారు పాల్గొన్నారు. స్వతంత్ర ఉద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, హరిజన ఉద్యమంలో కూడా పాల్గొన్నారు వారు. అంటే ఏ జాతి ఏ సమాజానికైనా అట్టడుగున్నటువంటి బలహీన వర్గాలకు అండగా నిలవడానే నిజంగా ఉన్నటువంటి సమాజంలో నా జాతులకు అన్యాయం రాజ్యాధికారం ఎట్లా రావాలన్నటువంటి మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం కావాలి. ఆ మాట్లాడే దమ్ము ధైర్యం ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మాత్రమే బలహీన వర్గాల కోసం నిలబడాలని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకనే ఇటువంటి గొప్ప నాయకుడు మనం ఈరోజు దేవరకొండ పట్టణంలో వారి విగ్రహాన్ని ఆవిష్కరించిన గొప్ప అవకాశం, అదృష్టం నాకు రావడం నిజంగా మీ అందరికీ హృదయపూర్వక మరొకసారి పేరు పేరున పద్మశాలి సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా వేదికమైనటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు, వారందరి పేర్లు నా ముందున్నాయి. పెద్దలు స్వామి గారు ఆల్ ఇండియా పద్మశాలి సంఘ అధ్యక్షులు, అదేవిధంగా మా మురళి గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా వెంకటపతి గారు, అదేవిధంగా మోహన్ గారు, పెద్దలు యాదగిరి గారు, అదేవిధంగా రాపూరు జ్ఞానేష్ గారు, మీరుగా వేదిక పైనటువంటి మా దేవరకొండ పట్టణ పెద్దలందరికీ, ఎందుకంటే నిజంగానే వాస్తవం ఇప్పటికి 3 అయింది కాబట్టి వేదికమైనటువంటి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ముందున్నటువంటి అక్క చెల్లెలకు అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వాస్తవంగా కొండా లక్ష్మణ్ బాబు గారి చరిత్ర మరి తరతరాలకు తరగనటువంటి చరిత్ర, ఆ చరిత్రను ముందుకు తీసుకెళ్ళినటువంటి బాధ్యత మన అందరి పైన ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ నిజంగానే బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలనే ఒక గొప్ప ఆలోచన ప్రతి ఒక్కరిలో మొదలైంది. మొదలైన ఉద్యమం ఎవరికైనా ఒక్కరితోటే మొదలవుతుంది, ఆ ఒక్కరే ఉద్యోగాన్ని రద్దు కట్టిస్తారు, కానీ ఆఖరికి ఈ ఉద్యమం ముందుకెళ్తుంది. అందుకనే ఇవాళ బలహీన వర్గాలకు రాజ్యాధికారంతో పాటుగా నిజంగా మా ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ వాస్తవంగా బీసీ జనగణను ఎవరు కూడా సమ్మతించట్లేదు. మా పార్టీలో కూడా వారికి కష్టాలు ఉన్నాయి, మాకు అది అర్థమవుతుంది. అయినా కూడా ఆనాడు రాహుల్ గాంధీ గారు ఒక్క మాట చెప్పినారు, ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల యొక్క జనగణన జరగాలి, వారి యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం అదే అభివృద్ధిలో కావచ్చు, రాజ్యాధికారంలో కావచ్చు, ఏ
అనేటువంటి ఆదేశించినారు. ఆ ఆదేశాల మేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ జనగణన అనేటువంటి కులగణన అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కులగణన కార్యక్రమం అయిన తర్వాత మీ అందరికీ తెలుసు, గతంలో నేను ఒక్కసారి మరి జడ్పీటీసీ 2005లో అయినా అదేవిధంగా 2014 కూడా లోకల్ బాడీ నుంచి పోటీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ కొరకు. ఆనాడు మరి బలహీన వర్గాలకు 34% రిజర్వేషన్ ఉంటే స్థానిక సంస్థలో మొన్న 10 సంవత్సరాల కింద మా శివ బాధపడుతున్న టీఆర్ఎస్ అభిమానులు ఎవరున్నా బాధలేదు, కానీ 34 ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్ ని 20% తీసుకొచ్చినారు. 20%కే తీసుకొచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే వల్ల ఈ కులగణన ద్వారా ఏ జాతికి ఏ కులానికి ఎంత జనాభా ఉందో ఆ కులాల ప్రకారం రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో తప్పకుండా బలహీన వర్గాలకు న్యాయం చేయాలని మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా పనిచేస్తా ఉన్నాను. గాంధీ గారు ఒక్క తెలంగాణే కాదు, ఈ దేశ వ్యాప్తంగా బీసీ కులగణన జరగాలని పార్లమెంట్ లో పోరాడుతూ ఉన్నారు. పోరాడమే కాదు, మొన్న జరిగినటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన ఒక సమావేశానికి రాహుల్ గాంధీ గారు ఇక్కడ రావడంటే ఈ యొక్క కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ దేశంలో బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలి, వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు అభివృద్ధిలో ముందుండాలనేటువంటి వారు చాలా ఉదాహరణలు చెప్పినారు. అంత సమయం లేదు, కానీ అటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పిపోయినారు, ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రం కులగణననే రోల్ మోడల్ కాబోతుంది, దేశానికి సూచిక కాబోతున్నటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ గారు స్వయంగా ప్రకటించినారు. అందుకు అనుగుణంగానే వాళ్ళ కులగణనలు అన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి. దయచేసి మీరందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఇది మనందరికీ అత్యవసరమైనటువంటి కార్యక్రమం కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ కులగణన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మీకు మరొక్కసారి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇలా ఇంత గొప్ప జాతీయ నాయకుడిని మరి విగ్రహించుకోవడం పాల్గొనేటువంటి అవకాశం నాకు వచ్చింది. దాంతో పాటుగానే మా సోదరులు అంతకుముందు కొన్ని విషయాలు అడిగినారు. గతంలో కూడా నేను శాసనసభ్యులు ఉన్నప్పుడే ఇక్కడ పాతారామాయణ దానికి సంబంధించిన కాంపౌండ్ వాల్ నిర్మాణంలో ఆనాడు 10 లక్షల రూపాయలు ఆ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసినాం. అదేవిధంగా మార్కండేయ టెంపుల్ కి మొట్టమొదటిసారిగా దానికి పోవడానికి దారి లేకుండే నేనే ఆ రోజు మొత్తం ఆ టెంపుల్ వరకు మరి సిమెంట్ నిర్మాణం పూర్తి చేసినాను, కరెంట్ కూడా పూర్తి చేసినాను. మరి మొన్ననే కూడా కొంత ఇచ్చి ఉంటే దాన్ని కూడా పూర్తి చేయాలని అడిగినారు. తప్పకుండా పద్మశాలి సంఘాన్ని కానీ మీకు ఏ అవసరం ఉన్నా మీ తమ్ముడుగా మీ బిడ్డగా ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాను. మీరు కూడా ప్రతిసారి నన్ను అందరూ కూడా ఆశీర్వదించడం వల్లే ఇంతమంది మా సార్ చెప్పినారు. అవి లెక్కలు బయట చెప్పే కాదు, కానీ నిజంగానే నా లాంటి వారు ఆర్థికంగా ఏమి లేనటువంటి పరిస్థితిలో మళ్ళీ తిరిగి దేవరకొండ బిడ్డను ఒక మామూలు గిరిజన బిడ్డను మీరు నిలబెట్టగలిగారంటే నిజంగా నా అంత అదృష్టవంతులు ఇవ్వలేరు. తప్పకుండా దేవరకొండ నియోజక ప్రజల యొక్క రుణం తెచ్చుకుంటాను. ఈ ప్రాంతానికి కావలసినటువంటి అభివృద్ధి విషయంలో సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, మరి అదేవిధంగా దేవరకొండ పట్టణ అభివృద్ధిలో కూడా తప్పకుండా ముందుకెళ్తాను. మీ అందరి యొక్క ఆశీస్సులు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మరొకసారి నా హృదయపూర్వక కోరుకుంటూ, మీరు అడిగినటువంటి పద్మశాలి సంఘానికి సంబంధించి నాకు తెలిసిన చుట్టుపక్కల భూమి లేదు, ఇవ్వడానికి నాకు ఇబ్బంది లేదు, కానీ మీరు స్థలం చూసుకొని నాకు చెప్పండి, తప్పకుండా కేటాయించే ప్రయత్నం చేస్తానని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలా గొప్ప అవకాశంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. దేవాలయ అధ్యక్షుడు వనం జగదీశ్వర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్ కోసం కోరుతాం. మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మహోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు దేవరకొండ శాసనసభ్యులు శ్రీ వినాయక్ బాలనాయక్ గారికి మా యొక్క పద్మశాలి సంఘం నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇట్టి కార్యక్రమానికి మార్గదర్శకులు అఖిల భారత మార్గ
ఉండే అన్న సత్రాలు వారి మార్గదర్శకులు కాకుండా దేవరకొండ మార్గదర్శకులు దశ దిశ నిర్దేశించి గొప్ప వ్యక్తి శ్రీ చిలువేరు కాశీనాథ్ గారు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే దేవరకొండ మున్సిపల్ చైర్మన్ శ్రీ ఆనందపల్లి నరసింహ గారికి వేదికపై ఆశీర్వైనటువంటి తెలంగాణ రాష్ట్ర జిల్లా పద్మశాలి అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు పేరు అందరూ కూడా పేరున పద్మశాలి సంఘం నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇంటి కార్యక్రమంలో గత వారం 10 రోజుల నుండి కూడా పద్మశాలి సంఘం నుండి కృషి చేస్తున్నటువంటి పుల్ల వెంకటేశ్వర్ కానీ, శ్రీనివాస కృష్ణయ్య గారు కానీ, రఘురాములు గారి, ముఖ్యంగా మహిళలు చెప్పబడిన ప్రతి ఒక్క గడపకి తిరిగి పద్మశాలి కుల బాంధవులు సక్సెస్ కావడానికి కార్యక్రమం సక్సెస్ కావడానికి